హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ స్టాఫ్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మరొక సర్వే అయితే నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలైతే చేస్తుంది. ఆ సర్వే ఏంటిది? ఎందుకు చేస్తున్నారు? ఎవరెవరికి చేస్తారు? అసలు దానివల్ల ఉపయోగాలేంది? అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ఈ సర్వేకి సంబంధించి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ ఈ నెల 18వ తారీఖునే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంది అంటే, ఇప్పటి వరకు ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అనేక రకాల సర్వేలైతే నిర్వహించడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక్కో కేటగిరీకి సంబంధించి ఒక్కో సర్వే అయితే నిర్వహించారు. ఇలా కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకే సర్వే అనేది నిర్వహించి దాని ద్వారా ఒకే కార్డు అనేది ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేదైతే నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సర్వే వల్ల ఉపయోగం ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్. ఈ యొక్క కార్డ్ వల్ల గవర్నమెంటు రాబోయే రోజుల్లో ఎటువంటి సంక్షేమ పథకాలైనా, ఎటువంటి రాయితీలైనా అంటే తల్లికి వందనం గాని, అన్నదాత సుఖీభవ గాని, ఇటు ఆరోగ్యశ్రీ గాని, ఎనీ ఏ బిట్ కా ప కార్యక్రమం అయినా ఉపయోగపడే విధంగా ప్రతిదానికి ఒక్కో కార్యక్రమానికి ఒక్కో ఇది లేకుండానే మొత్తాన్ని కలిపి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఉంటే మీకు ఏ పథకానికి అర్హులు అనేది మొత్తం గవర్నమెంట్ దగ్గర అఫీషియల్ డేటా అయితే ఉంటుంది. ఆ యొక్క అప్పుడు డేటా అనేది ఆ యొక్క కార్డుని బట్టే ఎవరు అర్హులు, ఎవరికి ఈ బెనిఫిషియరీస్ అన్నీ అందాలి అనే ఉద్దేశంతోనే ఆ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ముందుగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనే సర్వే అయితే ఒకటి చేస్తున్నారు. ప్రెజెంటు గ్రామ వార్డు సచివాలయ స్టాఫ్ ద్వారా ఈ యొక్క సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది. 18వ తారీఖు నుంచి ఈ సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ రాకపోయినా గానీ, మీ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క సర్వే అనేది నిర్వహిస్తారు. అయితే మీ దగ్గరకొచ్చినప్పుడు ఈ సర్వేలో ఏమేమి అడుగుతారు అనేది మొత్తం ఇప్పుడు ఒకసారి ముందుగానే మన ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గ్రామ వార్డు సచివాలయాల స్టాఫ్‌కి ఒక మొబైల్ యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యాపే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అఫీషియల్ యాప్. ఇది ఓన్లీ సచివాలయం స్టాఫ్‌కి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్లే స్టోర్‌లో ఉంటుంది. ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ లాగిన్ మాత్రం సచివాలయ ఎంప్లాయీస్ యొక్క లాగిన్ ద్వారానే లాగిన్ అవ్వాలి. ఇకపోతే వాళ్ళు ముందుగా లాగిన్ అయ్యి మన దగ్గరకు రావడం జరుగుతుంది. ఆ యొక్క లాగిన్ అయిన తర్వాత రాంగాల్నే వారు అంటే ఇంతకు ముందే క్లస్టర్‌లుగా ఆధార్ నంబర్‌తో గాని, క్లస్టర్‌తో గాని డివైడ్ చేసున్నారు. వారు రాంగాల్నే క్లస్టర్ ద్వారా గాని ఓపెన్ చేయొచ్చు. లేదా ఆధార్ నంబర్ ద్వారా అయినా గాని ఓపెన్ చేయొచ్చు. క్లస్టర్ ద్వారా ఆ యొక్క క్లస్టర్‌ల ద్వారా ఓపెన్ చేస్తే క్లస్టర్‌లో ఎంతమంది ఉన్నారో వారందరూ రావడం జరిగింది. వారందరిలో ఎవరి దగ్గరికైతే వచ్చారో వాళ్ళని ద్వారా సెలెక్ట్ చేసి వారికి మాత్రమే ఈ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ముందుగా క్లస్టర్ ఓపెన్ చేస్తే మాత్రం క్లస్టర్‌లో ఉన్న పేర్లొస్తాయి. పేర్లలో ఎవరి పేరైతే రే సర్వే చేస్తున్నారో వారి పేరుని క్లిక్ చేస్తే, వారి యొక్క ఫ్యామిలీలో ఉన్న బెనిఫిషరీస్ మొత్తం అనేది వాళ్ళకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సర్వేలో మొత్తంగా ఫ్యామిలీ మొత్తాన్ని సర్వే చేయాలి. అలాగే ఇండివిడ్యుయల్‌గా కూడా కొన్ని సర్వే అయితే చేయడం జరుగుతుంది. ఈ రకంగానే మొత్తంగా ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి సర్వే అనేది చేస్తారు, ఇండివిడ్యుయల్‌గా అయితే ఎటువంటి సర్వే అనేది చేస్తారు కూడా మొత్తం ముందుగానే మనం చెప్పడం జరిగింది. అయితే వారు వచ్చినప్పుడు వారికి పూర్తిగా సహకరించండి. సహకరిస్తే ఈ యొక్క డేటా అనేది గవర్నమెంట్ దగ్గర అఫీషియల్‌గా వెళ్తుంది కాబట్టి, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ అందించే సంక్షేమ పథకాలకి ఈ డేటాని తీసుకొని సంక్షేమ పథకాలు ఎవరికి అందాలి, ఎవరికి అందకూడదు, అనర్హులకి అందనే విధంగా ఈ యొక్క సర్వే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడిచ్చే డేటా అనేది కరెక్ట్‌గా ఇస్తే రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మీకైతే సంక్షేమ పథకాలు అందుతాయనేసైతే చెప్పొచ్చు. ఇకపోతే వారు మీ దగ్గరకొచ్చినప్పుడు ఏమేం చేస్తారంటే, ముందుగా ఆధార్ నంబర్ అనేది అంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా క్లస్టర్ అనేది ఓపెన్ చేస్తే డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతాయి. ఆటోమేటిక్‌గానే ఆధార్ నంబరు, అలాగే నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఆటోమేటిక్‌గానే వాళ్ళకి ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళ దగ్గర అఫీషియల్ డేటా అయితే కొంత ఉంది కాబట్టి వాటి ద్వారా ఈ యొక్క నేము, ఆధార్ నంబరు, జెండర్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సుంటది. మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే అంటే మీరు మాక్సిమం ఆధార్ కార్డ్‌కి ఏ నంబర్ అయితే లింక్ అయిందో ఆ నంబరే ఎంటర్ చేయించుకోండి. ఎందుకంటే ఓటీపీ అనేది రావడం జరిగిద్ది. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే
ప్రస్తుతానికి మీకు సంబంధించిన సర్వే అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇయర్స్ ఆఫ్ రెసిడెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటినుంచి జ నివసిస్తున్నారు అనేసైతే క్వెషన్ అడగటం జరుగుతుంది. మీకు తెలిస్తే చెప్పండి. లేదా మీ పేరెంట్స్‌ని అడిగైనా కొంచెం కరెక్ట్‌గా అయితే చెప్పండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్‌కెళ్ళే అఫీషియల్ డేటా గాబట్టి. ఇవి పర్సనల్‌గా అనేది కొన్ని క్వెషన్స్. ఇకపోతే సోషల్ అంటే కొన్ని సామాజికంగా గూడా అంటే మీకు మ్యారేజ్ అయిందా? వారి యొక్క ఫాదర్ నేమ్ ఏంది? హస్బెండ్ నేమ్ ఏంటి? ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. మ్యారిటల్ స్టేటస్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయింది చెప్పండి. లేదంటే లేదు. అలాగే ఫాదర్, హస్బెండ్ నేమ్. అలాగే ఫాదర్, హస్బెండ్ యొక్క ఆధార్. మీ యొక్క ఫాదర్ నేమ్ చెప్పాలి. ఫాదర్ యొక్క ఆధార్ నంబర్ గూడా చెప్పాలి. క్యాస్ట్ అలాగే క్యాస్ట్ కేటగిరీ. మీ క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్‌లో గాని సబ్ కేటగిరీ ఉంటాయి. బీసీ అయితే బీసీ, డి, ఏ, బి, సి, డీలు ఇలా ఉంటాయి. అవి కూడా చెప్పాలి. అలాగే రిలీజియన్ మీరు హిందువా? ముస్లిమా? క్రిస్టియనా? జైనులా? బౌద్ధులా? అనేవి మొత్తం కూడా చెప్పాల్సుంటది. ఇకపోతే స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా చెప్పాల్సుంటది. ఇవి మెయిన్‌గా కరెక్ట్‌గా చెప్పండి. కరెంట్‌లీ స్టడీయింగ్ అంటే ప్రెజెంట్ చదువుతున్నారా? కరెంట్ ఎడ్యుకేషన్ లెవెల్ మీరు ఏ లెవెల్‌లో చదువుతున్నారు? స్కూలా? కాలేజా? స్టడీ ప్లేస్ మీరెక్కడ చదువుతున్నారనే ప్లేస్ కూడా చెప్పాల్సుంటది. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకవేళ మీ చదువు అయిపోతే మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది? లేదా డ్రాప్ ఔట్ అయితే డ్రాప్ ఔట్ స్టేటస్ ఏంటి? అంటే ఎందువల్ల ఎక్కడి వరకు చదివి ఎక్కడి వరకు డ్రాప్ ఔట్ అయ్యారా? అనేది కూడా చెప్పాల్సుండేది. అలాగే స్కిల్ ట్రైనింగ్ కంప్లీటెడ్. మీరు ఇంతకు ముందు ఏదైనా స్కిల్స్ అనేది ట్రైనింగ్ చేసుకున్నారా? చేస్తే ఓకే అని చెప్పండి. లేదంటే లేదు. టైప్ ఆఫ్ స్కిల్ అంటే ఏ విధమైన స్కిల్ అనేది నేర్చుకున్నారు? అంటే కంప్యూటర్ స్కిల్లా? లేకపోతే ప్లంబింగా? ఏసీ రిపేరింగా? ఇలాంటి స్కిల్స్ అనేది కొన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఆటిలో వాళ్ళ దగ్గర వాళ్ళు మిమ్మల్ని క్వెషన్ అడిగితే దాని కింద ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిలో మీరు మీరు చేసిన ట్రైనింగ్ అనేది తీసుకొని దాన్నే సెలెక్ట్ చేసుకోండి. ఇకపోతే ఎంప్లాయ్‌మెంట్ అంటే ఇన్‌కమ్ అంటే మీకు ఉపాధి, ఆదాయం డీటెయిల్స్ ఇవి కూడా అడగడం జరుగుతుంది. ఆక్యుపేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ టైప్ మీరేం చేస్తున్నారు? అంటే కొంతమంది వ్యవసాయం చేస్తారు. అగ్రికల్చర్. అలాగే ఎంప్లాయ్‌మెంట్ ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంటా? గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంటా? అనేది అడగటం ఉంది. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఓన్‌గా ఏమన్నా ఎంప్లాయ్‌మెంట్ ఉందా? మంత్లీ ఇన్‌కమ్ మీకు మంత్లీ ఇన్‌కమ్ ఎంతొస్తుంది? అనేది కూడా అడగడం జరుగుతుంది. సీజనల్ మైగ్రేషన్ ఇకపోతే ఫ్యామిలీ లెవెల్ క్వెషన్స్ అంటే కుటుంబ స్థాయి వివరాలనేవి కూడా అడగడం జరుగుతుంది. ఇవి కొన్ని హౌస్ హోల్డ్ ఐడీ అంటే ఇవి మాక్సిమం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇంతకు ముందే చేసున్నారు. ఇవి ఐడీ నంబర్ అనేది తెలిస్తే చెప్పండి. లేదంటే మీకు సర్వేకొచ్చే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్‌గా వాళ్ళకి అప్‌డేట్ అయ్యి ఉంటుంది. అలాగే హౌస్‌ఫుల్ మ్యాపింగ్ వెరిఫికేషన్ కూడా అయ్యే ఉంటుంది. కరెంట్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ ప్రెజెంట్ ఉన్న అడ్రెస్ అలాగే పర్మనెంట్ అడ్రెస్ కొంతమంది రెంట్‌కి ఉండడం జరుగుతుంది. అది కరెంట్ అడ్రెస్. పర్మనెంట్ అడ్రెస్ వేరే ఉంటుంది. అవి కూడా చెప్పాల్సి ఉండేది. హౌస్ ఫెసిలిటీస్ అంటే వాటర్, ఎల్‌పీజీ, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్ ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉండేది. అసెట్స్ మీకున్న ఆస్తులేంటివి? వెహికల్స్ గాని, ఫార్మ్ మెషినరీ, లైవ్ స్టాక్, అదర్ అసెట్స్ మీ రిమైనింగ్ ఏమైనా అసెట్స్ ఉన్నాయా? అవి కూడా చెప్పాల్సి ఉంది. ఇక ఫైనల్‌గా ఆధార్ ఈకేవైసీ వెరిఫికేషన్ మెథడ్స్. ఆధార్ ఈకేవైసీ మెథడ్స్ అంటే ఇండివిడ్యువల్‌గా ఆధార్ ఈకేవైసీ అయితే కంప్లీట్‌గా చేయాల్సి ఉంటుంది. ఈ ఆధార్ ఈకేవైసీ చేస్తేనే ఈ యొక్క సర్వే అనేది పూర్తయినట్టు. కాబట్టి ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది ఎ 4 రకాలుగా చేస్తారు. ఒకటి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, ఐరిస్, ఫేస్ రికగ్నిషన్, ఓటీపీ. ఓటీపీ అంటే ఆధార్ నంబర్‌కి ఏ నంబర్ అయితే లింక్ అయిందో వాటి ద్వారా ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేస్తారు. కాబట్టి మాక్సిమం ఆధార్ ఓటీపీ ఉంటుంది కాబట్టి ఆధార్ నంబర్‌కి ఏ నంబర్ అయితే మొబైల్ నంబర్ లింక్ అవుతుందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేస్తే మీ యొక్క సర్వే అనేది పూర్తవ్వడం జరుగుతుంది. ఇక గవర్నమెంటే అఫీషియల్‌గా ఇచ్చిందేందంటే ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ ఈస్ మ్యాండేటరీ. అంటే ఆధార్ ద్వారా వెరిఫికేషన్ కంపల్సరీ అనేసి. ఇన్‌కరెక్ట్ డేటా మే బి ఎఫెక్టెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎలిజిబిలిటీ. ఏదైనా తప్పుగా సమాధానం ఇస్తే గవర్నమెంట్ యొక్క స్కీమ్స్‌కి ఇనెలిజిబిలిటీ అవుతారనేసైతే చెప్పడం జరిగింది. సర్వే సబ్మిషన్ ఈస్ కంపల్సరీ ఆఫ్టర్ కంప్లీషన్. ఈ యొక్క ఈకేవైసీ అయిపోయిన తర్వాత సర్వే సబ్మిషన్ ఈస్ కంపల్సరీ ఆఫ్టర్ ఈ కంప్లీషన్. అంటే కంప్లీట్ అయిన తర్వాత అనేది క్లిక్ చేస్తేనే మీ యొక్క సర్వే అనేది కంప్లీట్ అవుతుందనేసైతే చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ప్రెజెంట్ మన రాష్ట్రంలో జరగబోయే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది జరుగుతుంది కాబట్టి, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పాను. దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ అనేది వస్తే, దాన్ని మన ఛానెల్‌లోనే మరొక వీడియోలో చేయడం జరుగుతుంది. ఓకే అండి. థాంక్ యూ.